లోకంలో 2 రకాలు ఉంటారు మనుషులు. ముముక్షువులు కొందరు, బుభుక్షువులు కొందరు. బుభుక్షు అంటే భోజనం కోసమే బతికేవాడు. వాడికి జీవితం తిండి సంపాదన, తిండి సంపాదన, తిండి సంపాదన, తిండి తప్ప మరొకటి ఏది ఉండదు. అలా బతికే వ్యక్తిని బుభుక్షు అని అంటారు. భోజనం కోసం బతుకుట. కానీ కొంతమంది భోజనం కోసం బతకరు. బతకడం అవసరం కనుక దానికోసం భోజనం చేస్తారు. ఆ బతకడం కోసం కూడా వాళ్ళు భోజనం చేసి ఏర్పడ్డ శక్తితోటి ఏం చేయాలి, బతికినందువల్ల సాధించాల్సింది ఏమిటి అనేదాన్ని వారు దాంట్లో పరిశీలన చేస్తారు. ఎందుకు పరిశీలన చేయాల్సి వస్తుంది అనంటే, మనకుండేటటువంటి హద్దుని, మనకుండేటటువంటి బంధాన్ని మనం తొలగించుకుని బయటికి రావాలి. ఎవడైతే అలాగ బంధం నుంచి బయటికి రావాలనుకుంటాడో వాడి పేరు ముముక్షు, విడుదలని కోరువాడు అని అర్థం. ఆ విడుదలని కోరేవాడి యొక్క క్రమము ఎట్లా ఉంటుంది, వాడు ఏ విధమైనటువంటి పద్ధతిలో సాగుతాడు, ఇది చెప్పే గ్రంథానికే ముముక్షు పడి అని పేరు.